బచ్చల మల్లి కాదు ఇది, బొక్కల మల్లి. మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. సినిమా కొంచెం పుష్ప లైట్ వర్షన్ లాగా ఉంది భయ్య. ఏంటి కామెడీయా? అంటే నేను ఎందుకు అలాగ అన్నానంటే, ఇప్పుడు పుష్ప సినిమాలో ఎలా ఉంటది, హీరో ఒక స్మగ్లర్, వాడికి నచ్చిన పని ఆడు చేస్తాడు, ఎంత పెద్దోడైనా మనోడే తోపనేసుకుంటాడు, మనోడికి నచ్చింది చేసేస్తాడు, ఇలాంటి ఈ కాన్సెప్ట్ ఉంటది. సేమ్ అదే మెంటాలిటీ ఈ సినిమాలో కూడా ఉంటది. అంటే హీరో క్యారెక్టర్ ఎలా ఉంటది అంటే, అల్లరి నరేష్ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది అనమాట. ఆయన రీసెంట్ గా ఈ మధ్యన చాలా వరకు సీరియస్ సినిమాలే చేస్తున్నారు. మన చైల్డ్హుడ్ లో ఉన్నప్పుడు చాలా కామెడీ సినిమాలు చేసేవారు, కానీ ఇప్పుడు సీరియస్ సినిమాలు చేస్తున్నారు. ఇది కూడా సీరియస్ సినిమానే, కామెడీ అవేం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది మాస్ డ్రామా సినిమా. హీరో క్యారెక్టర్ ఎలా ఉంటదంటే చాలా మూర్ఖత్వం ఉంటది. సింపుల్ గా చెప్పాలంటే స్టోరీ లైన్ ఎవరైనా సరే వాళ్ళకి మూర్ఖత్వం ఎక్కువ అంటే లైఫ్ లో చాలా కోల్పోతాం, చాలా మందిని కోల్పోతాం అనేది కాన్సెప్ట్. అయితే దాన్ని ఎలా చూపించారు, ఎలా తీశారు అనేది మాట్లాడుకుంటే సినిమా స్టోరీ చాలా రొటీన్. మన తెలుగు మూవీస్ లో ఇలాంటివి ఎన్నో వచ్చాయి. కానీ ఈ సినిమా నేను దేనికోసం చూశానంటే కేవలం ఓన్లీ అల్లరి నరేష్ యాక్టింగ్ కోసం చూశాను. ఒకవేళ మీరు కూడా చూడాలనుకుంటే అల్లరి నరేష్ యాక్టింగ్ కోసం చూడొచ్చు. సినిమా కోసం చెప్పాల్సినంత పెద్ద ఏం లేదు. ఒకవేళ మీరు అల్లరి నరేష్ ని సపోర్ట్ చేయాలి, చూడాలనుకుంటే చూడొచ్చు. లేదు ఇలాంటి రొటీన్ కథలు ఏం చూస్తాం అని అంటే లైట్ తీసుకోండి. అండ్ సినిమాలో నాకు నచ్చినవి సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇద్దరు తమిళోలే, బాగా చూపించారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ మరి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఈ సినిమా అంతా ఒక విలేజ్ లోనే నడుస్తుంది కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ విలేజ్ లొకేషన్స్, ఆ హట్స్, ఆ స్ట్రీట్స్ ఇవే ఉంటాయి, ఆ రోడ్స్, ఆ సైకిళ్ళు ఇవే ఉంటాయి. అంటే సినిమా 90s లో జరిగే కథ అనమాట. ఇంకా హీరోయిన్ అయితే మన హనుమాన్ సినిమా రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అయింది కదా, హనుమాన్ సినిమా హీరోయిన్ ఉంది, తనైతే చాలా బాగా చేసింది అండ్ చాలా గ్లామర్ గా కనిపించింది. సాంగ్స్ కూడా పర్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ అని సీతారామం మ్యూజిక్ డైరెక్టర్, ఈయన కూడా తమిళ మ్యూజిక్ డైరెక్టరే. ఇంకా కమెడియన్స్ వైవార్ష, బెల్లంకొండ ప్రవీణ్, వీళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది, కొంచెం ఫన్ ఉంటది. మిగతా యాక్టర్స్ రావు రమేష్, హరితేజ, రోని, వీళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది, డీసెంట్ గానే చేశారు. సినిమాలో విలన్ అచ్యుత్ కుమార్ అనమాట. చాలా సినిమాల్లో ఈయన్ని చూసే ఉంటారు. అంటే ఈయన్ని అంత ఇంపార్టెంట్ గా, అంత విలనిజం గా చూపించలేదని నా ఒపీనియన్. అంటే అంత యూజ్ చేసుకోలేదు. సినిమా మొత్తం అల్లరి నరేషే భయ్య. అంటే నెగిటివ్ షేడ్స్ అయినా పాజిటివ్ షేడ్స్ అయినా మొత్తం అంతా అల్లరి నరేషే. అంటే ఇప్పుడు సినిమా మీరు అల్లరి నరేష్ని సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలంటే అల్లరి నరేష్ కోసం ఒకసారి చూడొచ్చు. లేకపోతే లేదు ఇలాంటి సినిమాలు ఎన్నో చూస్తాం మళ్ళీ ఏం చూస్తాం అంటే లైట్ తీసుకోండి, పర్లేదు. ఎందుకంటే మీరు కూడా టైం తీసుకొని డబ్బులు పెట్టి టికెట్ కొని వెళ్తున్నారు కాబట్టి ఇదంతా చెప్తున్నాను. మీ టైం వేస్ట్ అవ్వకూడదు, మనీ వేస్ట్ అవ్వకూడదు కాబట్టి. అండ్ మన ఉపేంద్ర గారి యుఐ మూవీ కూడా రిలీజ్ అయింది. యాక్చువల్గా అదే ఫస్ట్ వెళ్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. అండ్ ఈ వర్షాలు కూడా ఒకటి విపరీతంగా ఉన్నది. నా గెటప్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. యుఐ మూవీ కూడా చూసి దాని రివ్యూ కూడా చేస్తాను, పక్కా చూడండి. మరి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇస్తే లైక్ అండ్ షేర్ కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.